సార్ రీసెంట్‌గా 'గేమ్ చేంజర్' అని ఒక మూవీ వచ్చింది సార్. అందులో ఒక క్లిప్ చాలా వైరల్ అయింది సార్. ఒక మినిస్టర్‌కి, ఒక ఐఏఎస్ ఆఫీసర్‌కి ఉన్న ఒక చిన్న క్లాష్. ఇది ఆ క్లిప్ సార్. నువ్వు 5 సంవత్సరాలు మాత్రమే మినిస్టర్, నేను చనిపోయే వరకు ఐఏఎస్. డైలాగ్ ఏంటంటే అక్కడ కన్వర్జేషన్ ఏంటంటే అర్థమైంది. యాహ్! యువతను అందరినీ కోరుతున్నాను నేను, ఇలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోబోకండి. అలాంటి మూర్ఖులు ఆ సినిమా డైరెక్టర్ నాకు తెలీదు, స్క్రిప్ట్ రైటర్ నాకు తెలీదు. అలాంటి మూర్ఖులు ఇలాంటి పిచ్చి భావాన్ని, అప్రజాస్వామిక భావాన్ని, బానిసత్వ భావాన్ని ప్రవేశపెడితే దాన్ని క్షమించడం పొరపాటును కూడా చేయకూడదు. ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రతినిధులు అంటే గౌరవం లేకపోతే, ప్రజల తీర్పుని గౌరవించకపోతే ప్రజాస్వామ్యం ఉంటాయి ఇంకా. అంటే ఓటు ఏమన్నా తమాషా అనుకున్నావా? ఓటు ఉరిక పైపైన సరదాగా సినిమాలో ఒకటి సీన్ అనుకున్నారా? మంచో చెడో ఈ ప్రజలు వాళ్ళ మనోభావాలతో స్వచ్ఛందంగా ఓటు వేసి మమ్మల్ని ప్రతినిధిగా కోరుతున్నారు. ప్రతినిధి తప్పులు చేస్తే జీహుజలను కాలు పెట్టుకోమని ఎవరు అంటలా. కానీ ప్రజాప్రతినిధికి, ప్రజాస్వామ్యానికి, ఎన్నికైన చట్టసభకి గౌరవం ఇవ్వకుండా నువ్వు 5 ఏళ్ళు ఉంటావు, పోతావు, నేను 30 ఏళ్ళు ఉంటానని చెప్పి ఎంత అహంకారం ఇది! ఎంత అహంకారం ఇది! నాకు ఓ పక్కన కోపం, మరో పక్కన బాధ కలుగుతుంది. నేను ట్రైన్లో ఉండగా ఒక సంఘటన జరిగింది. కరీంనగర్ జిల్లాలో ట్రైనింగ్ అవుతుంటే హైగ్రీవాచార్య గారు అని చెప్పిన పేరు కూడా చెప్తున్నాను, ఇంకా ప్రజలకు అర్థం కావాలి. హైగ్రీవాచార్య గారు అని చెప్పని వరంగల్ నుంచి మంత్రి, ఆయన స్వతంత్ర సమరయోధుడు. తర్వాత అన్యాయంగా నక్సలైట్లు ఆయన పట్టణ పెట్టుకున్నారు. ఆయన అప్పుడు నాకు గుర్తున్నతో టెక్నికల్ ఎడ్యుకేషన్ మంత్రి. ఈ పాలిటెక్నిక్లో వేరే చూస్తున్నారు. ఇప్పుడు హుస్నాబాద్ అని చెప్పిన ఈ కరీంనగర్ జిల్లాలో ఆనాడు కొత్త పాలిటెక్నిక్ ప్రారంభిస్తుంటే ఆయన వచ్చారు, ముఖ్యమంత్రి గారు వచ్చారు. ముఖ్యమంత్రి గారు వచ్చే ముందు ఒకరోజు ముందు ఈయన వచ్చారు. నేను ఆయన చాలాసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నాను. ఆయన నన్ను సార్ అంటున్నాడు. నేను కుర్రాడిని, ట్రైనింగ్లో ఉన్నాను. ఆయన స్వతంత్ర సమయోధుడు, మా తండ్రి గారి కంటే పెద్ద వయసు ఉన్నవాడు, మంత్రి. నేను ఆయనతో అన్నాను, తప్పండి మీరు నన్ను సరే అనబోకండి, నేను కుర్రాడిని, నేర్చుకుంటాను ఇక్కడ. మీరు ఒక మంత్రి, స్వతంత్ర సమయోధుడు, మీరు ఈ మాట అనకూడదంటే అప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం నాకు కళ్ళని తెప్పించింది. సార్, నేను రేపు పొద్దున ప్రజలు ఓడిస్తే మళ్ళీ బయటకు వెళ్ళిపోతాను, నాకేం అధికారం ఉండదు. 35 ఏళ్ళు మీరు అధికారంలో ఉంటారు, మీతో గౌరవంగా లేకపోతే నాకు పనులు కలగవు అన్నాడు ఆయన. నాకు గర్వం కలగల, నాకు కన్నీళ్ళు వచ్చినాయి. నిజంగా ఈ సంఘటన నేను ఎప్పుడు ఇంతవరకు బహిరంగ చెప్పాల, ఇవాళ మొట్టమొదటిసారి చెప్తున్నాను. నాకు కన్నీళ్ళు వచ్చినాయి. ఈ దేశ పౌరుడిగా దేశాన్ని నిజంగా ప్రేమిస్తే, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తే ఎవడన్నా అలాంటి మూర్ఖపు మాట్లాడతాడా? దాన్ని యువత చూసి కేరింతలు కొడితే, ఇది ఆదర్శంగా అధికారులు భావిస్తే ఈ ప్రజాస్వామ్యానికి అంతకంటే శని మరుగుకోలేదు. మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోండి. వాళ్ళకి భృత్యుల్లాగా పనిచేయొద్దు, పాదసేవ చేయొద్దు. కానీ ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికైన ప్రతినిధుల్ని గౌరవించకపోతే, మీ హద్దు మీకు తెలియకపోతే, ఒకరోజు అది పరీక్షలు పాస్ అయిన ఎంత అహంకారమా? ఆ రోజు నీకు అదృష్టం ఉండొచ్చు, నువ్వు చదువుకున్నవే వచ్చుండొచ్చు, అంత మాత్రం గొప్పడిపోయావా? ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయము, ప్రజల తీర్పు శిరోధారం. దాన్ని గౌరవించని వాడు, నాకేదో దైవదత్తమైన అధికారం ఉన్నది, నేను జీవితకాలం ఇక్కడ ఉంటాను కాబట్టి నిన్ను అవమానించవచ్చు అని భావించేవాడు ఈ దేశానికి వాడి దేశభక్తుడు కాడు, వాడి దేశద్రోహి అవుతాడు. సార్ యూపీఎస్సీ అయినా ఈ ఎగ్జామ్ గవర్నమెంట్ జాబ్స్ మీద ఉన్న క్రేజ్తోని సోషల్ మీడియాలో ఒక్కసారి సెలెక్ట్ అయిన వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్స్ కంటే ఎక్కువ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్గా మారారు సార్. ఇది ఎలా చూస్తారు? ఇక్కడ నేను ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నాను. నేను ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఉంటే వాళ్ళందరూ ఉద్యోగాలు మనోడు కొట్టేవాడిని. మనకి కొన్ని నామ్స్ ఉన్నాయి, బ్రిటిష్ పరిపాలనని అనుసరించాం మనం. ఒకటి పర్మనెంట్, పొలిటికల్లీ న్యూట్రల్, రాజకీయంగా ఏ రకంగానూ కూడా పక్షపాతం లేకుండా శాశ్వతమైనటువంటిది. మెరిటోక్రాటిక్, సామర్థ్యం ప్రాతిపదికగా తప్ప కులం, మతం, వర్గం, పార్టీ పక్షపాతం ప్రాతిపదిక కాదు, కుటుంబ ప్రాతిపదిక కాదు. అనానిమస్, మీకు ఇంత గౌరవం రక్షించినప్పుడు మీరు నోరు మోసుకొని మీ పని మీరు చేయండి, చిత్తశుద్ధితో చేయండి. నోరు ఎక్కడ విప్పాలంటే విధాన నిర్ణయాల్లో ప్రభుత్వానికి నిజాయితీ అయిన, నిఖార్సైన, లోతైన సలహాలు ఇవ్వండి. తుది నిర్ణయం రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం చేసిన తర్వాత దాన్ని పూర్తిగా చిత్తశుద్ధితో సమర్థంగా అమలు చేయండి. నిర్ణయం వాళ్ళది, మీరు చెప్పింది ఖాతరు చేయకపోవచ్చు, వారు నిర్ణయిస్తారు. ఎందుకంటే ఆ బాధ్యత ప్రజలు వారమే పెట్టారు. ఆ నిర్ణయం జరిగే ముందు పూర్తిగా నిర్మోహమాటంగా, నిష్పాక్షికంగా, నిస్సంకోచంగా మీరు
సమర్థంగా వాళ్ళకి సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. ఎన్టీ రామారావు గారు ఎప్పుడు అనేవారు, అధికారులు కొంతమంది రాజుల నుంచి రాజులకు చూపెడితే ఉన్నట్టు, సార్ పొలిటికల్గా ఇబ్బంది అవుతుంది సార్ అంటే, అని చెప్పి నీకెందుకు పాలిటిక్స్, ప్రజల దగ్గర మేము పోతాం, వారు ఓటేస్తే ఉంటాం, లేకపోతే పోతాం ఇంటికి, ప్రజలకి ఏం మంచి కావాలో చెప్పు నువ్వు, మీకెందుకు పాలిటిక్స్, పొలిటికల్గా లాభం నష్టం మీకెందుకు, ప్రజలకు మంచిదా కాదా, ఇది మర్చిపోయి మనం అక్కడ మళ్ళీ కాళ్ళు పట్టేసుకుంటాం. మనం అంతకంటే ఎక్కువ పొలిటికల్గా మాట్లాడుతుంటాం వాళ్ళతో. సమర్థంగా పనిచేయాలని చెప్పంటే అక్కడ మాత్రం రకరకాల వంకలు చెప్తాం. కాబట్టి దీనిలో అసలు ఇంకొక ఆలోచనకి తావులేదు. సొంత ప్రచారం కోసం అని, గ్లామర్ కోసం అని చెప్పినట్టయితే ఇంకేంది, వేరే వృత్తులు చాలా ఉన్నాయి. బయటకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ డబ్బులు సంపాదించుకుంటే బోర్డు సంపాదిస్తున్నారు కొందరు. మళ్ళీ పదనోటు పెట్టుకోవడం ఎందుకు, పదవిని దిగదార్చడం ఎందుకు, దాన్ని క్షమించుకోవాలి. థ్యాంక్ యూ సార్.